అంటే చేస్తాను చెప్పి కదా. ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తాను అంటే, ఇక్కడ ఒక లైన్ చూడండి, హ్యాండ్ కి దగ్గర ఒక లైన్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఈ హ్యాండ్ లో ఇక్కడ ఒక లైన్ ఉంటుంది చూడండి కదా, ఈ 2 లైన్స్ ఇలా జాయిన్ చేయండి ఇక్కడ మీరు. ఎస్ కేఆర్ గారు, ఇదే మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఇక్కడ. మీరు చేస్తే ఎందుకు థాట్స్ అనేవి కంట్రోల్ కావట్లేదు అని మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఒక లైన్ ఉందని చెప్పి, ఇక్కడ కింద బాటమ్ సైడ్ లైన్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఒక లైన్ ఉంది ఇక్కడ, ఈ 2 లైన్స్ ఇలా జాయిన్ చేయండి ఇక్కడ. చేస్తారా? ఇలా జాయిన్ చేసినప్పుడు మిడిల్ ఫింగర్ అనేది సేమ్ హైట్ లో ఉంటుంది చూడండి ఒకసారి. మిడిల్ ఫింగర్ అనేది సేమ్ హైట్ లో ఉంది ఇక్కడ. ఓకేనా? అవును. ఎస్ 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 ఎస్. ఒక హ్యాండ్ ఇలా తీసుకోండి ఇక్కడ, ఒక హ్యాండ్ ఇలా తీసుకోండి ఇక్కడ. ఎస్, ఓన్లీ మిడిల్ ఫింగర్ మాత్రం చూడండి ఇక్కడ. మిడిల్ ఫింగర్ ఇట్లా ఓన్లీ మిడిల్ ఫింగర్ మాత్రం చూడండి ఇక్కడ. ఎస్, మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి ఇక్కడ. మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి. ఓకే, మీరు ఐస్ క్లోజ్ చేసుకోండి. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మాత్రం మీరు ఫాలో కాండి ఇక్కడ. ఓకేనా? నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ మాత్రం మీరు ఫాలో కావాలి. ఓన్లీ మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో, మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో. ఆ మిడిల్ ఫింగర్ అనేది గ్రో అంటే ఒకసారి మీ మైండ్ లో పిక్చర్ చూడండి. ఎస్, మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో, మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో, మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో. ఆ గ్రో అయినట్టుగా మాత్రం చూడండి ఇక్కడ. మీరు ఏదైతే హ్యాండ్ ఫింగర్ తీసుకున్నారో ఆ ఫింగర్ మాత్రం చూడండి ఇక్కడ. మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో, మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో, మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో. ఆ గ్రో అయినట్టుగా ఆ పిక్చర్ చూడండి ఇక్కడ. ఎస్, మై మిడిల్ ఫింగర్ ఈజ్ గ్రో అనుకోండి ఒకసారి మీరు. మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో, మై మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో. ఎస్, ఇప్పుడు మీరు ఐస్ ఓపెన్ చేయండి ఇక్కడ. మీరు ఐస్ ఓపెన్ చేసి ఇందాక ఎలాగైతే లైన్ చూసారో ఆ 2 లైన్స్ ఇలా జాయిన్ చేయండి ఇక్కడ. ఆ 2 లైన్స్ ఇలా జాయిన్ చేయండి ఇక్కడ. మీరు ఐస్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఒక లైన్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఒక లైన్ ఉంది. ఈ 2 లైన్స్ ఇలా జాయిన్ చేయండి ఇక్కడ. ఇలా జాయిన్ చేసి మీరు అబ్జర్వేషన్ చేయండి ఇక్కడ. ఎస్, హరిణి మేడం చెప్పండి. హైట్ అయింది సార్. హైట్ అయిందా? ఎలా పాసిబుల్ అయింది? ఎలా హైట్ అయింది? అంటే మైండ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కదా. ఎస్ ఎస్. కేఆర్ గారు మీరు చేశారు అది? అవును సార్, అయింది. అయిందా? అవును. ఎలా అయిందో చెప్పారు అక్కడ. ఇందాక మేడం గారు చెప్పాడు, యు ఆర్ ద మేనేజర్. అంటే నువ్వు మేనేజర్ ఇక్కడ. అంటే నువ్వు ఆలోచన రన్ చేయాలి కానీ ఆలోచన నేను రన్ చేయకూడదు ఇక్కడ. నువ్వు మేనేజర్ అయినప్పుడు నువ్వు చెప్పింది నీ మైండ్ వినాలి ఇక్కడ. ఇప్పుడు నేను ఇన్స్ట్రక్షన్ చేశాను నా మైండ్కి ఇక్కడ. నా మైండ్ ఈజ్ మిడిల్ ఫింగర్ ఈజ్ ఎ గ్రో, గ్రో అని ఇచ్చాను ఇక్కడ. నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చానో అదే మాత్రమే ఫాలో అవుతుంది ఇక్కడ. అంటే మెమోరీ ఏంటంటే ఈజ్ అ సబార్డినేట్ అంటారు. అంటే మేనేజర్ మీరైనప్పుడు మీరు చెప్పింది అది చేయడం అనేది దాని బాధ్యత అన్నమాట ఇక్కడ. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే మన మేనేజర్ ద్వారా సబార్డినేట్కి ఏమైనా వర్క్ ఇచ్చామంటే మొబైల్ చుట్టాము, గేమ్స్ ఆడటము, ఇవి బాగా వర్క్ ఇచ్చాము. వీటిపైన మనము నోబెల్ అవార్డు తెచ్చుకోవాలని చెప్పేసి ఎక్కువ వర్క్ చేస్తాం ఇంకా మనం కూడా. మన మైండ్ అదే ఫాలో అవుతుంది అన్నమాట ఇక్కడ. అంటే మన మైండ్ కి ఏదైతే నేర్పిస్తున్నామో అదే నేర్చుకుంటుంది ఇక్కడ. ఇప్పుడు మీ మైండ్ లో అదేం చెప్పాను, మిడిల్ ఫింగర్ ఇస్ ద గ్రో అని చెప్పాను. మీ దగ్గరకు వచ్చి నేను ఏమన్నా ఆపరేషన్ చేసి టాబ్లెట్లు ఇచ్చి ఏమైనా చేశాను నేను ఏం చేయలే ఇక్కడ. అది మీ మైండ్ కు అన్లిమిటెడ్ పవర్ ఉంది. ఆ పవర్ ని యూజ్ చేసుకోండి. మీకు తెలియలేదు అనమాట. అంటే నాకు కూడా మీలానే ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు కూడా ఇది తెలియదు ఇక్కడ. ఈ మైండ్ కి అన్లిమిటెడ్ పవర్ ఉంది, దీన్ని మనం యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పారు. అదే ఐన్స్టీన్ ఇలాంటి మెమోరీని ఓన్లీ 5% మాత్రం యూజ్ చేసుకుంటాడు. ఆయన ఒక్కడే యూజ్ చేసుకుంటాడు అనమాట అక్కడ. అంటే హైక్యూ లెవెల్ ఉంది కూడా ఆయనకి ఇక్కడ. రిమైనింగ్ వాళ్ళకి ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాం అంటే ఈ మెమోరీ పవర్ తెలియట్లేదు ఇక్కడ. ఈ అన్లిమిటెడ్ పవర్ అని తెలిస్తే మీరు కూడా మీ మైండ్ యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఎప్పుడైతే మీ మైండ్ యూజ్ చేసుకోవడం అనేది తెలుస్తుంది, లైఫ్ అనేది బిందాగా ఉంటుంది కదా, బిందాస్ ఉంటుంది కదా. కావాలంటే చూడండి ఇక్కడ, మీ మైండ్ కి మీరు ట్రైనింగ్ ఇస్తే మీరు ఏదైనా ఎంచుకోగలరు ఇక్కడ. అందుకనే మన మైండ్ అనేవి మెమోరీ అనేది 2 టైప్స్ అంటాం. అంటే ట్రైన్డ్ మెమోరీ, అన్ట్రైన్డ్ మెమోరీ ఉంటాక. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే అన్ట్రైన్డ్ మెమోరీ ఇక్కడ. దానికి ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ.
అందుకని ఆర్మీ వాళ్ళ యొక్క బాడీ అనేది ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే వాళ్ళు ట్రైనింగ్ చేశారు కదా, వాళ్ళ బ్రెయిన్ ని వాళ్ళ మైండ్ ని ట్రైన్ చేశారు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటారు కదా. మన మైండ్ ని కూడా మనం ట్రైనింగ్ చేసామనుకోండి, మన మైండ్ కూడా స్ట్రాంగ్ అయిపోద్ది మనకి. అందుకని మనం ఏం చేయాలంటే మన మైండ్ ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డైలీ క్లాస్ అటెండ్ అవుతారా? మరి నెక్స్ట్ డే క్లాస్ Okay, yes. అటెండ్ అవుతారు కదా. అవును